ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ వైఎస్ఆర్ కల ఇది. రాజన్న కలను నేటి పాలకులు నిర్వీర్యం చేశారు. 3 జిల్లాలకు 1200 గ్రామాలకు నీరు ఇచ్చే ప్రాజెక్టు ఫైళ్లను కిరణ్ ప్రభుత్వం మూటకట్టి మూలన పడేసిందని ఉత్తరాంధ్ర ప్రజలు విమర్శిస్తున్నారు. పోలవరం బ్యాక్ వాటర్ తో ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేయాలని రాజన్న కలలు కన్నారని సబ్బవరం సభలో షర్మిల చెప్పారు. అనుకున్నదే తడవుగా 7,000 కోట్ల రూపాయలతో ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. ఉత్తరాంధ్రకు సంబంధించి 3 జిల్లాలు, విశాఖ జిల్లా, విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలో 20 లక్షల ఎకరాలు సాగవుతుంది. చిన్న మధ్య తరహా ప్రాజెక్టుల వల్ల 8 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుంది. మిగతా 12 లక్షల ఎకరాలు వర్షాల మీద ఆధారపడాల్సిందే. అందుకనే రాజశేఖర రెడ్డి గారు 7,000 కోట్ల వ్యయంతో రాజశేఖర రెడ్డి గారు ఈ 3 జిల్లాలలో 8 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని లక్ష్యంతో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనే ఒక అద్భుతమైన పథకానికి షర్మిల చెప్పినట్లుగానే ప్రభుత్వం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని స్థానిక రైతులు విమర్శించారు. వైఎస్ఆర్ పేరు చిరస్థాయిగా మిగిలిపోతుందనే భయంతోనే కాంగ్రెస్ పెద్దలు ప్రాజెక్టును పట్టించుకోవడం లేదన్నారు. రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి రాజశేఖర రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది. సుజల స్రవంతి ప్రాజెక్టు గాని ముందుకు గాని సాగిలా ఉంటే పూర్తి ఇది రాజశేఖర రెడ్డి గారి నామకరణంతో ఇదవుతుంది. దీనికి రాజశేఖర రెడ్డి గారు పూర్తి జయంగా ఉంటుందని చెప్పి ప్రాజెక్టుని తొంగలో తొక్కితే ఆ ఫ్యామిలీని పూర్తిగా నిర్వహణ చేయొచ్చని ఆలోచనతో చేస్తున్నారు. దానివల్ల 3 జిల్లాల రైతాంగం పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందండి. రకాలుగా ఉపయోగపడి అన్ని రకాలుగా లబ్ధి చేకూరుతుందని ఆయన ఆశించి ఆయన ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ దీనికి అనేక రకాలైన ఆటంకాలు, అంటే ఈ రోజు ఆయన పెట్టిన ప్రతి పథకాన్ని కూడా ఏదో రకంగా నిర్వీర్యం చేయాలనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప వాళ్ళు ప్రభుత్వం మమ్మల్ని ప్రజలు గెలిపించారు, మేము ప్రజలకు సేవ చేయాలని లేదు. ఓన్లీ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఏదో రకంగా నిర్వీర్యం చేయాలి. జగన్మోహన్ రెడ్డి అనేవాడిని జనాల్లో గుర్తింపు ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో తప్ప సుజల స్రవంతి అనేది ప్రజలకి పనికొచ్చే పని. దాన్ని వాళ్ళు నిర్వీర్యం చేస్తారంటే రేపు వచ్చే 2014లో జనాలు దానికి ఒక మంచి తీర్పు చెప్తారు. మరి నాడు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి మరి వైజాగ్లో ప్రజాపాలన కార్యక్రమానికి విచ్చేస్తున్నప్పుడు మరి దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఆ ప్రాజెక్ట్ని మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇది రాజశేఖర రెడ్డి గారి ప్రాజెక్ట్ అయిపోద్దని ఏమో మరి వీళ్ళు క్యాబినెట్లో పెట్టి మరి క్యాన్సిల్ చేయించారు. మరి దీన్ని మళ్ళీ ఈ రోజు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ మేము దీన్ని పరిశీలిస్తామని చెప్పి ఈ రోజు ఈ ప్రభుత్వం చెప్పడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మీ ద్వారా అడుగుతున్నాం. రాజకీయ స్వార్థంతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే ప్రాజెక్టులను అడ్డుకోవద్దని రైతులు కోరుతున్నారు. మట్టిని నమ్ముకున్న వాణ్ణి మహారాజును చేయాలన్నది దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కల. అందుకు అనుగుణంగానే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు వైఎస్. గాని ఆ ప్రాజెక్టునే నిర్వీర్యం చేయాలని ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం మనసు మారాలని ఉత్తరాంధ్ర రైతాంగం కోరుకుంటోంది. మరి ప్రభుత్వం కరుణిస్తుందా, కక్షపూరితంగా వ్యవహరిస్తుందా అన్నది కాలమే నిర్ణయించాలి.